హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ అరటికాయ బజ్జీలని ఎలా చేయాలో చూద్దాం. అరటికాయని తీసుకొని పైన ఉండే తొక్కని నీట్గా తీసుకోవాలి. ఎన్నైతే అరటికాయల బజ్జీలు చేస్తామో అన్ని అరటికాయల తొక్కను తీసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ అరటికాయలని మధ్యలోకి కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. మనం రౌండ్గానా కట్ చేసుకోవచ్చు, లేకపోతే క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత హాఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మధ్యలోకి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మాత్రం మందంగా ఉండాలి, మరి పల్చగా ఉండకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు వదిలేస్తే ఈ ముక్కలు అనేటివి నల్లబడతాయి, కాబట్టి వాటర్లో వేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కట్ చేసిన వెంటనే చేసే పని అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా వంట సోడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న అరటికాయలని పిండిలోకి అద్దుకొని వేడివేడి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకొని ఆ బాండిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయల బజ్జీలను వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.